మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సీఎం చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధి సమాధానం ఇస్తుందని చెప్పారు. జగన్ చేసిన ప్రకటనలు చూసి ప్రజలు పిచ్చోడి ముద్ర వేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి అనేది ఒక చోట ఆగేది కాదని, హైదరాబాద్, బెంగళూరు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అలాగే తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సీఎం చంద్రబాబు పాల్గొని పలు సూచనలు చేశారు. మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధి సమాధానం ఇస్తుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించే అవకాశాలున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల శిక్షణ తరగతులకు హాజరైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి సమావేశమయ్యారు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు పైన నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ కూడా కార్యకర్తల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రత్యర్థి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలాగా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులకి సంబంధించి పార్టీ నేతలు అంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి, పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి, గతానికంటే టీడీపీ ఓటు బ్యాంక్ పెరగాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు శిక్షణా తరగతుల్లో చెప్పడం జరిగింది. ఇక మావిగన్ కి సంబంధించినంత వరకు ఈ మావిగన్ అంశం ఏదైతే ఉందో దానికి ప్రజెంట్ రాజధాని అమరావతి స్వయం అభివృద్ధి ప్రాజెక్టు ఇక్కడ 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎకరం ఇప్పుడున్న రేటు ప్రకారం 10 కోట్లు విలువ చేసుకున్న 50,000 కోట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో 20 కోట్లు వేసుకుంటే ఆ భూమి విలువ 1,00,000 కోట్లు అవుతుంది. ఇటువంటి విషయాలు తెలియని వారు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మావిగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సరైన సమాధానం ఇస్తుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ లో చెప్పడం జరిగింది. ఇక పిచ్చి వాగుళ్లపై చర్చ కూడా అనవసరం. అభివృద్ధి అనేది ఒక్క చోట ఆగేది కాదు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిరంతర అభివృద్ధి జరుగుతుండటంతో అవి విస్తరిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఆదాయం మొత్తంలో 70% హైదరాబాద్ నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఏదైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి కూడా హైదరాబాద్ వలన నేటికి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు, నాలెడ్జ్ ఎకానమీ ఇలాంటి అన్ని ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి కూడా హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి ఒక్క రోజుతో ఆగదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి ఆ పిచ్చి వాగుళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా వాటిని వినే అంత తీరిక కూడా లేదు. ప్రస్తుతం రాజధాని పేరుతోటి గత 5 సంవత్సరాల్లో వారు చేసినవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ అయితే మావిగన్ పైన చేశారు. శివాని, థ్యాంక్ యూ కాంతి.